ఖమ్మంలో గత ప్రభుత్వం హయాంలో దర్జాగా సాగిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డ బాధితులంతా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకుంటున్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల తమకు న్యాయం చేస్తారనే ధీమాతో వారు క్యాంపు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లా వైరాలో తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఓ దంపతులు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. వైరా రోడ్లో సర్వే నెంబర్ 94లోని 100 చదరపు గజాల స్థలాన్ని 2004లో అప్పటి ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని బీఆర్ఎస్ హయాంలో కార్పొరేటర్ ప్రశాంత్ లక్ష్మి, జశ్వంత్ కలిసి కబ్జా చేశారని బాధితులు కృష్ణ, జ్యోతి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సర్వే నెంబర్ 54/A కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా తన అల్లుడు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ అధికారులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై కార్పొరేటర్ను వివరణ కోరగా ఫేక్ డాక్యుమెంట్స్ను సృష్టించి తమను బెదిరించేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. రాతి కట్టం కట్టి నిరసన తెలియజేస్తే నాతో పాటు 14 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అట్లాంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. దరిద్రం ఏంటంటే ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కొత్త వచ్చిన కార్పొరేటర్ గెలిచి మరి మన జిల్లా మంత్రి గారు కూడా వాళ్ళని సపోర్ట్ చేసిందని అనలేమను. కానీ విషయం ఏంటంటే నాకు నా భార్య పేరు మీద గతంలో 2004లో ఒక 100 చదరపు గజాలు ప్రభుత్వ స్థలం ఇవ్వడం జరిగింది. కంజిమర్ కోర్ట్ బ్యాక్ సైడ్ మైసంపూడి దగ్గర. ఆ స్థలంలో మరి వాళ్ళ కన్నెట్ల పడదు. మేము అన్ని సంవత్సరాల మట్టి పొజిషన్ ఉండడం కూడా మరి మనం బెదిరించి పోలీసుని పిలిపించి మీ మీద కేసులు ఉన్నాయి, నా మీద కేసులు తెలంగాణ ఉద్యమ కేసులు తప్ప ఏ కేసులు లేవు. అలాంటిది నేను ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసులను అడ్డుపెట్టుకొని పోలీసులు బెదిరించి నన్ను అనేక ఇబ్బందులు పెట్టి పోలీసులు పిలవడం జరిగింది. మీ రౌడీ షీట్ పెడతాం, పీడీ యాక్ట్ పెడతాం.